హాయ్ అన్న, ఎలా ఉన్నావు? బాగున్నావా? హాయ్ రా తమ్ముడు, ఏంటి బాగున్నావా? నీ జుట్టు ఏంటి, నువ్వేంటి భలే ఉన్నావు. హే, దిస్ ఈజ్ న్యూ ట్రెండ్ అన్న, ఎలా ఉంది? ఓ న్యూ ట్రెండ్, నీ ట్రెండ్ నువ్వు భలే ఉన్నావు. కానీ ఈ మధ్య అమ్మ వాళ్ళకి ఫోన్ చేయట్లేదంట, వాళ్ళ మాట ఇంట్లేదంట, చెప్పిన మాట ఎక్కువ అయిపోయిందా ఏంటి ఈ మధ్య? నువ్వు కూడా మళ్ళీ మొదలు పెట్టావు. ఓవర్గా ఫోన్ చేసి ఎట్లా ఉన్నారా, ఏంటి, కాలేజ్కి వెళ్తున్నావా, వస్తున్నావా, పొద్దాకులు ఇదే అడుగుతున్నారా, బోర్ కొడుతున్నా, నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దా, కాలేజ్కి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. ఖచ్చితంగా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఇంత దూరం చదువుకోవడానికి వచ్చావు, ఎలా ఉన్నావు, ఏంటి, మంచిగా ఉన్నావా లేదా అనేది వాళ్ళు అడుగుతూ ఉంటారు. దానికి కూడా నువ్వు ఆన్సర్ చేయకపోతే ఎట్లా? ఆయన కన్నా తల్లిదండ్రులు ఇసుకిస్తే ఏమన్నా బాగుంటుందో చెప్పు, నువ్వే ఆలోచించు. అన్న, నువ్వు కూడా మొదలు పెట్టావా? వెళ్ళన్నా ఓవర్గా నీతులు చెప్పడానికి వస్తారు ప్రతి ఒక్కరు. వెళ్ళన్నా నీతో కూడా మాట్లాడను, ఇట్లా చెప్తా ఉంటే పెద్ద భయం లేదురా నీకు? ముందుగా అసలు దేవుడు భయం లేదు. అందుకే దైవగ్రంథం ఏం చెబుతుంది తెలుసా? నీలాంటి వాళ్ళకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదు అని ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో కూడా ఒకవేళ ఇలాంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ విషయం జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మనం అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మంచి మాటలు ఎవరు చెప్పినా కానీ స్వీకరించండి, అవి మనకు ఉపయోగపడాయి. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఈ మంచి విషయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.